న్యూస్ కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వామపక్ష పార్టీ సభ్యులతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ఉద్దేశమని వివరించారు. అది కొడంగల్ ఎమ్మెల్యేగా తన బాధ్యతని వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానని చెప్పారు. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి తీసి మరో చోట ఎక్కడైనా జనావాసం లేని చోట పెట్టుకోవచ్చు కదా అని మేము అడిగినప్పుడు అది మేము అసలు ఇండస్ట్రియల్ పార్క్ కింద పెడుతున్నామని చెప్పారు. మరి అది ప్రకటన చేయొచ్చు కదా అన్నాం. మీరు కూడా చేయండి అని చెప్పి వారు చెప్పారు. ఆ విధంగా అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టట్లేదని చెప్పి మేము చెప్తున్నాం. వారు కూడా ప్రకటన అధికారికంగా తొందరగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే వ్యవసాయ భూముల్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కంపెన్సేషన్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిహాబిలేషన్ కానీ ఇటువంటి ఒకవేళ తప్పనిసరిగా వేరే ప్రదేశం ఏమన్నా ఉన్నప్పుడు ఆ ప్రదేశం జోలికి వెళ్ళాలి. అదేవిధంగా అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేకపోతే సీలింగ్ ల్యాండ్ కానీ ఉన్నప్పుడు వాటిల్లో చూసుకోవాలి. కాంట్రాక్ట్ కండిషన్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మిగిలిన ప్రాంతం దొరకని పరిస్థితుల్లో, ఇక ఏమీ గత్యంతరం లేకపోతేనే ఇటువంటి భూముల జోలికి రావాలి. కానీ రావాలంటే ముందు రైతులు ఒప్పుకోవాలి. రైతుల మీద వాళ్ళని బలవంతాన్ని ఒప్పించి చేయొద్దు. వాళ్ళని సంతోషంగా ఒప్పించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం గురించి అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు ప్రధానంగా పంటలు పండని భూములు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పాం పంటలు పండని భూములు కాదు, అవి 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి సారవంతమైన భూములు అని చెప్పి మేము చెప్పాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మాసిటీని అక్కడ పెట్టబోవట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అంత సుక్షేత్రమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. పడావుగా ఉన్న భూములు, పంట పండని భూములు చాలా భూములు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న భూములు తీసుకోకుండా మీరు వేరే ఆలోచన చేయాలి అని మేము విజ్ఞప్తి చేశాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. మీరు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తే తప్పకుండా పరిశీలిస్తాం. ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న ఈ భూములే తీసుకోవాలని ఏమీ లేదు, మేము ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు, కాబట్టి ఆ మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా ధన్యవాదాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి కొడంగల్లో ఫార్మా కంపెనీ అయితే ఏర్పాటు చేయట్లేదు, కాలుష్య రహిత పరిశ్రమలే తీసుకొస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి కొడంగల్లో ప్రధానంగా ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తారు, ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ తన నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేది లేదని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్తో పాటు మిగతా బీజేపీ నేతలంతా కూడా లగచర్ల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి. కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని అధికారులపైన దాడులకు పాల్పడిన పరిస్థితిని కూడా చూడొచ్చు. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి వామపక్ష నేతల్ని కొద్దిసేపటి క్రితం కలిశారు. వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించారు. అంటే అక్కడ కొన్ని 2 పంటలు పండే భూములు ఉన్నాయి, అలాగే కొంతమంది రైతులు కూడా వాళ్ళు ఇబ్బంది పడతారన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వామపక్ష నేతలు కలిసిన వారిలో సచివాలయంలో వీళ్ళంతా కలిశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, అలాగే ఆర్ఎస్పీ నేత జానకిరాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ నేతలంతా కూడా రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే లగచర్ల ఇష్యూ అనేది జాతీయ వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుంది. ఫార్మాసిటీ అనేది ఏర్పాటు చేయకముందే విపక్ష నేతలు కొంతమంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను ఏర్పాటు చేసుకొని అధికారులపైన దాడులకు పాల్పడడం, ప్రభుత్వం
నడపని విధంగా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీని వాళ్ళు టార్గెట్గా చేసుకొని ప్రయత్నించడం అనేది ఈ విషయమంతా కూడా వాళ్ళ మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఒకటే దృక్పథాన్ని వాళ్ళతో వెలిబుచ్చాడు. ఎందుకంటే తన సొంత కాన్స్టిట్యున్సీని ఎందుకు నేను వాళ్ళని ఇబ్బంది పెడతాను, అక్కడ స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకేందని చెప్పి కూడా వాళ్ళతో చెప్పిన పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్న యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే కొడంగల్ నుంచి వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లా నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా వెనుకబడింది. చాలామంది యువకులు మహిళలు కూడా దుబాయ్ ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్ళి వలస కూలీలుగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడి భూములన్నీ కూడా ఇప్పటికే పంటలు పండని భూములు కాబట్టి చాలామంది రైతులుగా కానీ అక్కడ కూలీలుగా కూడా పనిచేసే పరిస్థితి లేక దుబాయ్కి వెళ్ళి నానా యాతనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మహబూబ్నగర్ జిల్లాను ఉన్న అక్కడ యువతకు ఉపాధి కల్పిస్తేనే ఆ జిల్లా కూడా వెనుకబడిన ప్రాంతం నుంచి బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ క్రమంలోనే నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని చెప్పి కూడా వాళ్ళకు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే సొంత నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడితే తాను కూడా ఎందుకు చూస్తాను, భవిష్యత్తులో కూడా తన పేరును వాళ్ళ నుంచి ఎందుకు పాడు చేసుకుంటారని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో లగచర్ల కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్నారని చెప్పి కూడా వాళ్ళతో స్పష్టం చేశారు. ఇక భూసేకరణకు సంబంధించి కూడా కొన్ని అభిప్రాయాలు వామపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్ రేటు కావచ్చు వివిధ అంశాలను కూడా ప్రస్తావించారు. ఆ భూసేకరణ జరిగే సమయంలో పరిహారం పెంపు ఆ ఆలోచన అనేది కూడా అధికారులతో చర్చిస్తారు. మళ్ళీ ఆ రైతులతో కూడా తగు విధంగా చర్చించి ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే లగచర్ల ఘటన ఓవరాల్ పైన కూడా వామపక్ష నేతలు కూడా వాళ్ళకున్న ఇన్పుట్స్ కావచ్చు, వాళ్ళ నేతలు పర్యటించిన విధానాన్ని కూడా రేవంత్ రెడ్డికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాను. అలాగే ఆ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు మిగతా అధికారులతో కూడా సంప్రదించి ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా తదుపరి ఏర్పాటు చేసి ముందుకెళ్తాం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ లాంటి బీజేపీ లాంటి పార్టీలు ఖచ్చితంగా అడ్డు తగులుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక దృక్పథంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్కులు కావచ్చు, అలాగే ఫార్మా సిటీ అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన 4th సిటీ కావచ్చు, వాటన్నిటిని కూడా వామపక్ష నేతల దృష్టికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే తాను కూడా రైతు బిడ్డగా రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతుల బాధలు తెలుసు, కూలీల బాధలు కూడా తెలుసు. ఎందుకంటే కొడంగల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల వికారాబాద్ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి యువత ఇప్పటికే బయటకు వెళ్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా అవసరమైతే కూడా మిగతా పార్టీల నేతలందరినీ పిలిచి కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి కూడా వినతులు కావచ్చు, వాళ్ళ నుంచి అభిప్రాయాలు కూడా తీసుకునే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా వాళ్ళ ఇంటర్నల్గా సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వామపక్ష నేతలు ఈ ఇష్యూకు సంబంధించి, ఎందుకంటే ప్రతి చోట కూడా వామపక్ష నేతలు రెగ్యులర్గా పోరాటాలు చేస్తుంటారు, రైతుల పక్షాన పోరాడుతుంటారు, వాళ్ళు ఎర్రజెండా నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే రైతుల్ని, ప్రజల్ని, స్థానిక యువకుల్ని అందరినీ గౌరవించి కాలుష్య రహిత పరిశ్రమ ఏదైతే కొన్ని బీడు భూములు ఉంటాయో మిగతా భూములకు సంబంధించిన భూసేకరణ కావచ్చు, అక్కడ రేట్లు కావచ్చు, వాటన్నిటిని పరిశీలించాకే తాము ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఎవరైతే ఆ గ్రామాల రైతులు ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వాళ్ళందరినీ ఒప్పించి ముందుకెళ్తామని చెప్పారు. ఇదే విషయాన్ని కూడా మీడియా ముఖంగా వామపక్ష నేతలు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ప్రజలను ఒప్పించండి, ప్రజల అభిప్రాయాలను గౌరవించండి, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సంతోషంగా వాళ్ళు వెళ్తామంటే ఎవరికి అభ్యంతరం లేదని కూడా వామపక్ష నేతలు ముఖ్యమంత్రికి చెప్పారు. అదే విషయాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగేష్, మనకి లగచర్ల ఘటన చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా సాహసం చేస్తున్నారు అనేది కూడా. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎంకి వినతి పత్రం కూడా అందింది లగచర్ల ఘటనపై. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై ఏ విధంగా ముందుకెళ్తారు? అండ్ అలాగే ఇప్పుడు లగచర్ల అక్కడ ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అవసరమైతే సీఎంఏ రంగంలోకి దిగి లగచర్ల కావచ్చు, కొడంగల్ తన సొంత నియోజకవర్గంలో ప్రజలను సమావేశపరిచి వాళ్ళ నుంచి ఎవరైతే కొంతమంది పెద్దలు ఉంటారు, కొంతమంది ఊర్ల నుంచి ఒక్కొక్క ఊరు నుంచి ఒక 3 4 తీసుకొని వాళ్ళందరితో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అందులో ప్రధాన టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత టార్గెట్ను తాము ఖచ్చితంగా బదనాం చేస్తే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయొచ్చనే ఆలోచన దిశగానే
బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ సోషల్ మీడియా అదే యాంగిల్లో ముందుకెళ్తుంది. అంటే అభివృద్ధి పదం ఎలా ఉంటుంది, ఆ అభివృద్ధిని ఎలా తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకెళ్ళడం లేదు. అంటే గతంలో జరిగిన మానేరు డ్యామ్ కావచ్చు, మిగతా రంగనాయక సాగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఊర్లకు ఖాళీ చేసినా కూడా గుట్టు చప్పుడు కాకుండా రాత్రే ప్రజలను తరిమి కొట్టి వాళ్ళ భూములు లాక్కునే పరిస్థితి. ఇప్పటికీ ఆ నీళ్లు మరి పంటలకు ఉపయోగపడుతున్నాయంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నేతల నుంచి ఎటువంటి సమాధానం రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కడదామని చెప్పి కూడా అక్కడ 1000 ఎకరాలు గుంజుకున్నారు. పరిహారం మాట అప్పటి రైతులు ఎత్తుతే వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వని పరిస్థితి. ఆ పరిహారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దశల వారీగా చెల్లిస్తూ వస్తుంది. మరి ఈ విషయాలన్నీ మరుగున పెట్టి కేవలం అంటే రేవంత్ రెడ్డి ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాడు, ఒక ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నాడు అంటే అది ఎందుకు ఏర్పాటు చేయాలన్న యాంగిల్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ప్రజలకు ఉపాధి కావచ్చు, ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఏవి పట్టడం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నాడు. కొడంగల్ కావచ్చు, మిగతా తెలంగాణలో 33 జిల్లాలో ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసినా ఖచ్చితంగా తమకు సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు, అక్కడ ప్రజల ఆశయాలను, అభివృద్ధిని, వాళ్ళ మాటలను గౌరవించే ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. నగేష్, అయితే మరి ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా కూడా విజయోత్సవ సభలు పెట్టి ఆయా చోట్ల మరి వరాల జల్లు అయితే కురిపిస్తున్నారు కొన్ని నియోజకవర్గాలు. అయితే ప్రస్తుతం మరి కొడంగల్లో కూడా ఈ సభ నిర్వహించే అవకాశం ఉందంటారా? అయితే నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహించి ప్రజలకు శుభవార్త చెప్పే అవకాశం ఉందంటారా? అక్కడ ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చే నెల 9 వరకు కూడా ఏదైతే రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తుంది. ఈ క్రమంలోనే చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోగ్రాంను ప్రకటించింది. అందులో వికారాబాదు జిల్లాకు సంబంధించి కూడా ప్రోగ్రాం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు కూడా ఇప్పటికే చాలా విషయాల్లో ఎవరైతే బదనాం చేస్తున్నారో ఆ బదనాంకు సంబంధించి కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నేతలు, కొంతమంది యువకులను, కొంతమంది రెచ్చగొట్టే వ్యక్తులను పక్కన పెట్టుకొని దాడులు చేయడం, ప్రభుత్వాధికారులు టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం బదనాం అవుతుంది. ప్రభుత్వం బదనాం అయితే తాము ఎలాగూ ఆ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. అందులో రేవంత్ రెడ్డి లాంటి యువకుడు, యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయినా కూడా అతన్ని బదనాం చేస్తేనే తాము ఏదో సాధించినట్టు అని చెప్పి కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ముందుకెళ్తున్న పరిస్థితి. వాళ్ళ సోషల్ మీడియా ఉన్న వాళ్ళంతా కూడా నిమిషానికి ఎక్కడో ప్రభుత్వ అధికారులు ఏదో పని చేస్తుంటే అది దొరకబట్టుకొని ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుందని చెప్పి రెగ్యులర్గా చెప్తున్నారు. ఇప్పటికే చాలా వేదికల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కూడా రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వాటన్నిటిని కూడా కొద్ది కాలంలోనే అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఓవరాల్గా ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.